కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటల్లో 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ధ్వంసమైన సమీపంలోని నివాసాలు. పేలుడు సమయంలో 20 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఒక 15 బళ్ళు కాపాడుతున్నాయి సార్. అలాగే 15 బాడీలు అండి. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 15 మంది కార్మికులు ఈ మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 4 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాయి సుధీర్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో క్రాకర్ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలు అదేవిధంగా నిర్మాణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి బయటకు వచ్చారు. అంటే దీనికి సంబంధించి క్రాకర్ తయారీ కేంద్రం సూర్యశ్రీ పైప్ పేరుతో గత కొద్ది కాలంగా వేట్లపాలెంలోనే క్రాకర్ తయారు చేస్తున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా దీపావళి అదేవిధంగా ఇతర ఫెస్టివల్స్ మరియు ఇతర ప్రాంతాలకు తరలించడానికి రెగ్యులర్ గా క్రాకర్ తయారు చేస్తారు. క్రాకర్ తయారీ కేంద్రంలోనే ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఎక్కువగా పనిచేయడానికి వస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వాళ్ళు పనిచేస్తారు. అంటే ఈ ప్రమాదం సమయంలో దాదాపు 30 మంది వరకు కూడా మహిళలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అందులో 4 ప్రస్తుతానికి అయితే చనిపోయినట్లు, మిగతా మరికొంతమంది లోపలే 30 మందిలో మరికొంతమంది లోపలే సజీవ దహనం అయిపోయినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు ఏంటి, లోపలే ఈ రోజు ఎంతమంది పనికి వచ్చారని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరొక వైపు ఇంకా కొంత మంటలు కొన్ని చోట్ల పేలుడు శబ్దాలు ఇంకా వస్తుండడంతో ప్రస్తుతానికి అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి కార్మికులు రెగ్యులర్ గా ఇక్కడ వర్క్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం కూడా ఒక ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అంటే మహిళలు అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్ లో వర్క్ చేయడం, రెగ్యులర్ గా ఈ ఫైర్ క్రాకర్స్ దుకాణాలు బాణసంచా తయారీ కేంద్రాల్లో కనీసం నిబంధనలు పాటించడం, వాళ్ళకు తెలియని పరిస్థితులు ఎక్కువగా ఉంటే వాళ్ళకి అవగాహన ఉండదు. అటువంటి వారు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వస్తున్న అధికారులు చెప్తున్నారు. దాదాపు ఈ క్రాకర్ దుకాణంలో 30 మంది వరకు ఉండగా ప్రస్తుతానికి 4 చనిపోయినట్లు నిర్ధారించినప్పుడు కూడా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లోపల కొన్ని సెకండ్ల గ్యాప్ లోనే ప్రమాదం జరిగింది. ఎవరు కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అసలు లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎవరు సజీవంగా ఉన్నారు, ఎవరు ఎట్లా ఉన్నారని కూడా అధికారులు వాళ్ళని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎవరైనా కొంతమంది భారీ గాయాలైన వాళ్ళందరినీ కూడా కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అంబులెన్స్ లో. కానీ వాళ్ళందరూ కూడా దాదాపు 80% కాలిపోయి ఉన్నారు. అంతమంది అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళని కూడా పను ఊపిరితో ఉన్న వాళ్ళు మరికొందరు వాళ్ళ దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించినప్పటికీ కూడా మిగతా వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. అసలు ఈ రోజు ఎంతమంది వర్క్కి వచ్చారనేది ప్రాథమికంగా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ క్రాకర్ తయారీ కేంద్రంలో గత 2 నెలల కిందటనే రాయవరంలో ఇదే క్రాకర్ తయారీ దుకాణంలో ఇటువంటి క్రాకర్ తయారీ దుకాణంలోనే భారీ విస్ఫోటనం కారణంగా దాదాపు 10 మందికి పైగానే చనిపోయారు. ఇట్లా రెగ్యులర్ గా ఈ ప్రమాదాల సంఖ్య, అదేవిధంగా క్రాకర్ తయారీ దుకాణాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, కనీస అవగాహన లేని వాళ్ళు వర్కర్స్ చేయడం, అక్కడ వారికి ఈ మందుకు సంబంధించి కూడా ఏ మందు ఎంత క్వాంటిటీ వేయాలి, అదేవిధంగా ఎంత వేయాల్సి అనేది కూడా ఒక క్వాంటిటీ ప్రకారం వేయాల్సి ఉంటుంది. కానీ అది కొంచెం ఎక్కువైనా అదేవిధంగా దీనికి సంబంధించి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే ప్రైమరీగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అసలు ఈ రోజు ఎంతమంది వచ్చారు ఏంటి అని తెలుసుకునే పనిలో ఉన్నారు. సాయి సుధీర్, అయితే ఇప్పటికే 4 చనిపోయినట్లుగా నిర్ధారించారు కదా, లోపల ఇంకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. మరి లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉన్నారా? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? అసలు పేలుడు ధాటికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారు? బాణసంచా తయారీ అంటే ప్రాథమికమైన సురక్షిత చర్యలు ఏవో తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటి చర్యలు ఏవి పాటించకుండానే అక్కడ పనులు జరుగుతున్నాయా?
అదేవిధంగా చుట్టుపక్కల క్రాకర్ తయారీ కేంద్రాలు రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళు కూడా ఈ స్థాయిలో భారీ పేలుడు వచ్చింది కాబట్టి లోపల వాళ్ళు సజీవంగా ఉండే అవకాశం ఉండదని ఎక్కువగా చెప్తున్నారు. కానీ అసలు ఎంతమంది లోపల ఉన్నారు, ఈ రోజు ఎవరెవరు వర్క్ వచ్చారు, ఈ సూర్యశ్రీ క్రాకర్ సంబంధించి అసలు అనుమతులు ఉన్నాయా లేదా, దీనికి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా అని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. కానీ లోపల మాత్రం వర్కర్స్ చాలా మంది ఉన్నారు. దాదాపు 30 నుంచి 35 మంది వరకు వర్కర్స్ రోజు ఇతర రకరకాల ఐటమ్స్ క్రాకర్స్ సంబంధించి బాణాసంచకు సంబంధించి రకరకాల ఐటమ్స్ తయారు చేస్తుంటారు. ఆర్డర్స్ లక్షల్లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ ప్రకారం ఏ రోజు ఎంత ఆర్డర్ ఉందని అదేవిధంగా ప్యాకింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదే తయారు చేసే వాళ్ళు ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళ లోపల ఈ స్థాయిలో చుట్టుపక్కల వాళ్ళు కూడా భయభ్రాంతులు గురయ్యారు. కొన్ని చోట్ల ఏదైతే పక్కనే సమీపంలో ఉన్న స్కూల్కి సంబంధించి కూడా స్కూల్లో గోడ స్లాబ్ కూడా ఊగిందని అక్కడ స్కూల్లో ఉన్న టీచర్ చెప్తున్న పరిస్థితి. కానీ ఆ లోపల ఈ స్థాయిలో భారీ శబ్దాలు భారీ పేరుడు వచ్చాయంటే లోపల ఉన్న వాళ్ళు మాత్రం చాలా ప్రమాదకర రీతిలో ఉంటారు. అసలు సజీవంగా ఉన్నారా, అసలు సజీవదహనం అయిపోయారా అనే విధంగా కూడా ఇక్కడ మా భారీ సౌండ్లు చుట్టుపక్కల ఉన్న దాదాపు కిలోమీటర్ దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఆ సౌండ్ లో విస్ఫోటనానికి మేము వినలేకపోయాము. భారీగా మంటలు వచ్చాయి. కానీ లోపల వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది కూడా మరికొంచెంసేపులో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఫైర్ సేఫ్టీ అధికారులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పిన తర్వాత లోపలికి వెళ్తే అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఈ రోజు ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సాయి సుధీర్, అయితే ప్రస్తుతం చనిపోయిన వాళ్ళు లేదంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చిక్కుకున్న వాళ్ళందరూ కూడా స్థానికులైనా ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నారా? అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్లు ఇప్పటి వరకు చెప్తున్నారు? దాదాపు అందరూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళే. లోకల్ గా స్థానికంగా తమకు ఉపాధి దొరుకుతుందని ఈ ఫైర్ క్రాకర్ దుకాణాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మహిళలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువగా వాళ్ళ భర్తలు వేరే పనికి వెళ్ళినా కూడా వీళ్ళు ఉదయం 10 to 6 అదేవిధంగా 9 to 5 ఇట్లా వీరికి టైం టు టైం సిచ్యువేషన్ ఉంటుంది. దానికి అనుగుణంగానే లోకల్ గా ఉన్న ఇటు పెద్దాపురం కావచ్చు, సామర్లకోట, వేట్లపాలెం సమీప గ్రామాల్లోని ఉదయాన్నే ఆటో వచ్చి ఒక దాదాపు 10 మంది ఒక ఆటోకి వచ్చి సాయంత్రం వరకు వాళ్ళు వర్క్ చేసుకుని తిరిగి అదే ఆటోలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. డైలీ కూడా వాళ్ళ రొటీన్ దినచర్య ఇదే విధంగా ఉంటుంది. కానీ దాదాపు రోజు 4 నుంచి 5 ఆటోలో ఇక్కడ జనాలు వస్తారు, వర్క్ చేస్తారని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికైతే సూర్యశ్రీ క్రాకర్స్ దుకాణానికి సంబంధించి యజమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి రోజు ఎంతమంది వర్కర్స్ వచ్చారు, రోజు రెగ్యులర్ గా ఎంతమంది వర్కర్స్ ఉంటారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ప్రైమరీగా తెలియాల్సిన విషయాలు ఏంటంటే అసలు ఈ రోజు ఎంతమంది ఉన్నారు, లోపలికి వెళ్ళి ఎవరు ఎలా ఉన్నారు, ఎవరైనా దానికి సంబంధించి సజీవంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న ఏదైతే అంబులెన్స్ని ఇక్కడ సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు చెప్తుందైతే ఈ స్థాయిలో భారీ శబ్దాలు భారీ మంటలు వచ్చిన తర్వాత లోపల వాళ్ళు ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా ఉన్నా కానీ దాదాపు 80 to 90% వాళ్ళు కాలిన గాయాలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు బ్రతికే అవకాశం ఉండదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఈ బాణాసంచి తయారీ కేంద్రం లోపలికి వెళ్ళాలంటేనే లోపలికి వెళ్ళలేని పరిస్థితిగా కొన్ని చోట్ల భారీ శబ్దాలు వస్తున్నాయి. ఇంకా ఏమైనా తేలకుండా ఎందుకంటే లోపల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దిగువ చేసే బాణాసంచ ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల ఇంకా ఏమైనా తేలకుండా ఉన్నాయి. అలా ఉంటే ఏమైనా పేరితే మరింత ప్రమాదపోయే అవకాశం ఉంటుంది. దిశగా ఒకవైపు దాన్ని షార్ట్ అవుట్ లో సంబంధించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు పనిలోకి ఎవరు వచ్చారు ఏంటని కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. మరొక 20 నుంచి 30 నిమిషాల్లోనే లోపల ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరి కండిషన్ ఎలా ఉందనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే మరి కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ కూడా సంఘటన చేరుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. అంటే పక్కనే కొద్దిగా మాకు 5 కిలోమీటర్లు దూరంలోనే మరికొన్ని బాణాసంచ తయారీ కేంద్రాలు ఉంది కాబట్టి దానికి కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఏమైనా మంటలు వేగ అటువైపు వెళ్తే మరింత ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి మిగతా చోట్ల కూడా పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాటికి ప్రోత్సహించేస్తున్నారు చేస్తున్నారు. కానీ ఈ రోజు వర్కర్కి ఎంతమంది వచ్చారు, దాదాపు 30 నుంచి 35 మంది ఉంటారు. ఒక సందర్భంలో దీపావళి అదేవిధంగా ఇతర ఫెస్టివల్ సమయంలో అయితే దాదాపు 50 మంది ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఈ రోజు 30 నుంచి 35 మంది ఉంటారని కాబట్టి ప్రస్తుతానికి అయితే 5గురిని ట్రేస్ చేశారు. కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, సజీవంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్స్ తీసుకెళ్లేలాగా సమీపంలోనే ఉన్న హాస్పిటల్స్ తీసుకెళ్లేలాగా ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. కానీ లోపలికి వెళ్లి వాళ్ళని ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది మాత్రమే ప్రస్తుతానికి అయితే తెలుసుకునే పనిలో ఉన్నారు. మరి దానికి సంబంధించి మరి కొన్ని సేపట్లో అప్డేట్ వస్తుంది. రైట్ సాయి సుధీర్, అయితే అసలు వచ్చింది వేసవి కాలం, రోజు రోజుకి టెంపరేచర్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కర్మాగారాలన్నింటిలోనూ కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో ఇలా పేలుడు పదార్థాలు తయారు చేసే
సమయంలోనే ఇలా పేలుడు సంభవించిందంటే ఎలాంటి సురక్షిత చర్యలు కానీ ఎలాంటి ప్రికాషన్స్ కానీ లేకుండా ఈ పనులు చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చా ఈ ఘటనకు సంబంధించి? పేలుడుకు సంబంధించి ఖచ్చితంగా బాణసంచ తయారీ కేంద్రంలో అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఫైర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఫైర్ ప్రికాషన్ తీసుకురావాలి. ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే కూడా వెంటనే దాన్ని షార్ట్ అవుట్ చేసే పరిస్థితులు ఉండాలి. కానీ ఇక్కడ బాణసంచ తయారీ కేంద్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు వందలాది బాణసంచ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ప్రికాషన్ తీసుకోలేదు. ముందల కిందతే మనం రాయవరంలో కూడా చూసుకొచ్చి రాయవరంలో బాణసంచ తయారీ కేంద్రంలో భారీ ఇసుకోవడం జరిగితే కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఆ బాణసంచ తయారీ కేంద్రం ఓనర్ కూడా చనిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా నామనివాస నిబంధనల ప్రకారం నిబంధనలు ఏదైతే ఉండదు. ఇక్కడ జనావాసం చుట్టూ కూడా ఇళ్లు అదేవిధంగా స్కూల్స్ ఉన్న పరిస్థితి. కానీ ఇటువంటి ప్రాంతాల్లోనే ఈ బాణసంచ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించి కానీ అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఏమంతా ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి ఏ క్వాంటిటీ ఎంత వేయాలి, చిన్న అగిరా వచ్చినా కానీ మొత్తం లోపల కోట్ల రూపాయల విలువ తెచ్చే బాణసంచ తయారీ కేంద్రాలు ఉంటాయి, క్రాకర్స్ ఉంటాయి, చిచ్చుగుడ్లు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పవిత్రమైన వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అలాంటివి ఏమైనా కానీ చేయలేదు కనుక చాలా ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 30 మందిలో ఎంతమంది చేస్తూ ఉన్నారు, లోపల ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రమే ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి ఇప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లోపల ఎవరైనా ఉంటే కనుక వారిని ఎట్లా హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మరొక 15 to 20 minutes లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వాళ్ళని లోపల ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఆ స్థాయిలో ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ బంధువులకు సంబంధించి, ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఈ సూరజ్లీ క్రాకర్స్ వర్క్ సంబంధించి ఎవరైతే పనికి వచ్చారో వాళ్ళ బంధువులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. కానీ దీనికి సంబంధించి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం, ఎందుకంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉండదు. కొన్ని నిమిషాలు సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండదు. అక్కడే ఎట్లా ఉన్నారు, అలాగే ఉండిపోయారా ఏంటనేది కూడా లోపలికి వెళ్తేనే కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న ఫైర్ అయినా కూడా దాన్ని వెంటనే షార్ట్ అవుట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్యాక్టరీస్ అధికారులు అదేవిధంగా ఫైర్ అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తామంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే, ఈ ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ బయటపడుతున్నాయి తప్ప యథావిధిగా మళ్ళీ ప్రమాదం జరిగింది గత 2 నెలల క్రిందటే వేట్లపాలెంకి కోతవేట దూరంలో ఉన్న రాయవరంలో ప్రమాదం జరిగింది. 10 సంఖ్యలో చనిపోయారు. కానీ దీనికి సంబంధించి ఆ ఒక్క వారం రోజుల పాటు ప్రమాదం జరిగిన వారం రోజుల పాటు ఆర్డర్ చేయడం, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాల్లో అదేవిధంగా ఇతర రాష్ట్రంలోనే ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి తాము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాము, తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి సంబంధం లేకపోయినా పనికి వచ్చి ఒక రోజువారీ కూలికి వచ్చి, ఎందుకంటే వాళ్ళకు రోజంతా పనిచేస్తే రోజంతా బాణసంచారి తయారీ కేంద్రంలో ఉంటే అక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 300 నుంచి 400 రూపాయలు మాత్రమే వస్తుంది గంటకి. అంటే ఎవరు ఎంత క్వాంటిటీతో బాణసంచ తయారు చేస్తారో దానికి సంబంధించి మాత్రమే అమౌంట్ పే చేస్తారు. దానికి సూపర్వైజింగ్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ప్రమాదాలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదాల్లో పనిచేయాల్సి వస్తుంది. లోపల హీట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే చిన్న అగ్గిరవ వచ్చినా కూడా మొత్తం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టరీస్ లో ఏ విధంగా అయితే ప్రమాదాలు జరిగితే దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు ఒక సిలిండర్ అయితే ఇసుకతో ఒక సిలిండర్ మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ ఈ బాణసంచ తయారీ కేంద్రాలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఒక ఇసుక, అందులో కొంత సిలిండర్, అదేవిధంగా పక్కన ఒక బకెట్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే వీటిని ఒక్కసారి ప్రమాదం జరిగితే దాని తీవ్రత దృష్ట్యా దానికి కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. కానీ ఎక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం సామర్లకోట, వేట్లపాలెం, పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో మొత్తం బాణసంచ తయారీ కేంద్రాలు ఉన్నాయి. కానీ రాయవరంలో 3 నెలల కిందటి ప్రమాదం జరిగింది. కానీ ఒక వారం రోజులు హడావుట్ చేశారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాము, అసలు బాణసంచ తయారీ కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారని చెప్తున్నారు. కానీ దానికి గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో వేరే విధంగా ఉంటుంది. తరచూ ప్రమాదాలు జరుగుతాం, వాటిని ఒక 1 వీక్ హడావుడి చేయడం, దానికి సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పడం, కానీ దాన్ని యథావిధిగా వదిలేయడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అధికారుల పని అధికారులు చేసుకుంటారు. ఈ లోపు ఇక్కడ పనికి వచ్చిన కార్మికులు మాత్రం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇంకా పేలుతున్నారు అదే